జై కాంగ్రెస్. వార్డులో ఒక మినీ ఫంక్షన్ హాల్ ప్రతి 3 సంవత్సరాలకు 6 సంవత్సరాలకోసారి 6 మాసాలకోసారి వార్డులో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం, పారిశుద్ధ్యం పరిష్కారం, ఇంకా చెప్పుకుంటా పోతే దాదాపు ఈ 20 సూత్రాల ప్రణాళికతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. అట్లాగే దుబ్బాకకు ఒక ఇబ్బందికరంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్, ఈరోజు దుబ్బాక పట్టణంలో ఊర్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తోటి దుబ్బాక మున్సిపాలిటీ డెవలప్ కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము గెలిస్తే ఖచ్చితంగా దుబ్బాక నడి ఊర్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తీసి కూడా ఊరవతల ఎక్కడన్నా ఒక దగ్గర మా ప్రభుత్వం ఆధ్వర్యంలో జాగా చూసి అక్కడ ఏర్పాటు చేస్తాం. అట్లాగే ఊరవతల ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసును కూడా ఊర్లోకి తీసుకొస్తాం. ఇంకా 20 సూత్రాలు ఉన్నాయి. ఈ 20 సూత్రాల ప్రణాళిక ద్వారా దుబ్బాక 16వ వార్డును సస్యశ్యామలం చేస్తామని సందర్భంగా దుబ్బాక 16వ ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం. కాబట్టి ఒక్కసారి దయించండి. ఈరోజు కారు కేసినా ఇంకో దానికి వేసినా జరిగే అభివృద్ధి ఏం లేదు. ఎవరికి వేసినా కానీ కాంగ్రెస్ పార్టీ, మా శ్రీనివాస్ రెడ్డి, మన ముఖ్యమంత్రి, మన ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు. కాబట్టి చేతి గుర్తు పైన ఓటేసి భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపిస్తే 16వ వార్డుతో పాటు దుబ్బాక మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్ని సమస్యల పరిష్కారం కోసం మా చైర్మన్, మా సర్పంచ్లు, మా కాంగ్రెస్ పార్టీ కృషి చేసి దుబ్బాక మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంగా ప్రజలకందరికీ కూడా హామీనిస్తూ తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు